నమస్కారం. నేను చందు. నిరీక్షణ, సద్భావం, విశ్వాసం, శాంతి, కరుణ, దానం, సత్యభాషణం, అహింస, సహాయం, ధైర్యం, సంతోషం, ప్రేరణ, సమృద్ధి, ప్రేమ ఇవన్నీ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన అంశాలు. పలికినంత మాత్రాన సానుకూల శక్తిని పెంచి పోషించగల పదాలివి. అలాంటిదే మరో విలక్షణమైన సానుకూల పదం ఉంది. అదే నిరీక్షణ. అందరూ మంచి జరగాలని కోరుకుంటారు. మంచి ఓ జంట పదం. దాని వెంట చెడు కూడా ఉంటుంది. వెలుగు పక్కన నీడల రాత్రి గడిచాక ఉషోదయపు సంధ్య వెలుగులు అనుసరిస్తాయి. ప్రతికూల శక్తి సానుకూల శక్తి వెనక నీడల తన ఉనికిని చాటుకుంటుంది. దానిపై ఒక కన్నేసి ఉంచాలి. కార్యసఫల్యతను కోరుకుంటాం కాబట్టి ఆటంకాలను వదిలించుకోవాలి. ప్రతికూల శక్తిని అణచివేయగల సామర్థ్యం సానుకూల శక్తికి ఉంది. అందుకు కావాల్సింది మనిషిలో పరిపూర్ణమైన విశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ఎవరైనా సానుకూల స్థితిని సృష్టించుకోవచ్చన్నది పరిశోధకుల మాట. ఓ కొత్త వస్తువు కొనడం, ఇష్టపడిన కొత్త వ్యక్తితో పరిచయం, పెళ్లిచూపులు, వివాహం, శుభకార్యం, ఉద్యోగ ప్రాప్తి, ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి ఇలాంటి ఎన్నో అంశాలు మానవుడిలో సహజంగానే ఉత్సుకతను రేకెత్తిస్తాయి. వాటి కార్యరూపం కోసం మనిషి తహతలాడుతాడు. మనసులో వాటి భావన సైతం తీయని తలుపును రేకెత్తిస్తుంది. నిరీక్షణలో అంత ఆనందం ఉంది కాబట్టే కవి విరహం తాత్కాలిక ఎడబాటు, తదనంతర సమాగమం కోసం నిరీక్షణ కూడా సుఖమే కదా, విరహపు చింతన మధురం కాదా అన్నాడు. కోరికల సహకారం కోసం చేసే నిరీక్షణ అందరికీ అనుభవమే. ఆ శుభ గడియల కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తాం. ఒకప్పుడు బంధుమిత్రుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం ఎదురుచూసిన అనుభవాలు అందరికీ ఉండేవి. అదో విశ్వజనీనమైన అనుభవం. ఎదురుచూపులను ఓ అందమైన అనుభవంగా చెప్తారు శాస్త్రవేత్తలు. నిరీక్షణలోని ఆనందం అనుభవంలోకి వచ్చి ఒళ్ళు పులకరించగా ఆహ్లాదభరిత రసాయనం డోపమైన్ శరీరంలో విడుదలవుతుంది. దానివల్ల మనిషిలో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని, తద్వారా మన శరీరాలకు స్వస్థత చేకూరుతుందని శాస్త్రవేత్తలు చెప్తారు. డోపమైన్ వల్ల శరీర కణాలు సానుకూల స్పందనలు పొందుతాయని, దానివల్ల ఆనందం పెళ్ళుబుకుతుందని మనోవిజ్ఞానం చెబుతుంది. ఆనంద రసాలు స్రవించినప్పుడు చదువుకున్న విషయాలు చక్కగా గుర్తుండటమే కాక మానవ ప్రమేయంతో సంబంధం లేని శ్వాసక్రియ, హృదయ స్పందన వంటి శరీర వ్యాపకాలు ఆరోగ్యప్రదంగా సాగుతాయంటారు. మనిషి మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాక చక్కటి నిద్ర, మంచి జీర్ణక్రియ, చురుకుగా ఆకలి, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఇత్యాది అనుభవాలు సొంతమవుతాయని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. నిరీక్షణ జరగగల శుభకార్యం కోసం మనసు, శరీరం ఆరాటంతో, ఆశాభావంతో ఎదురుచూసే ముచ్చటైన సమయం. ఆనందాన్ని ఇవ్వగల ఒక అంశాన్ని నిజం చేసుకోవడం కోసం అలా ఎదురు చూసే అనుభవం అటు శరీరానికి ఇటు మనసుకు ఆరోగ్యప్రదం అంటున్నారు శాస్త్రవేత్తలు. చక్కని మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు పొందుదాం. మరోసారి ఆనందాన్ని ఇవ్వగల ఒక అంశాన్ని నిజం చేసుకోవడం కోసం అలా ఎదురుచూసే అనుభవం అటు శరీరానికి ఇటు మనసుకు ఆరోగ్యప్రదం అంటున్న శాస్త్రవేత్తల మాటలను పట్టించుకుందాం. చక్కని మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు పొందుదామని గోపాలుని రఘుపతి గారు రాసిన నిరీక్షణ ఇదన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.